నిన్న బీజేపీ పార్టీ శాసనసభ పక్ష నేత వాళ్ళ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి చిట్చాట్ చెప్తూ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాల్ని ప్రస్తావించారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒకవేళ మనం ఒకరి పైన చూపిస్తే తిరిగి 4 ఏళ్ళు మన పైన మనం చూపించుకుంటున్నట్టు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి ఆయన కాంగ్రెస్ పార్టీ జ్యోతిష్యము, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఆ విషయాల గురించి ఆయన మాట్లాడాడు. మహేశ్వర్ రెడ్డి గారి మాటలు చూస్తే తను ఒక డైరెక్టర్గా సినిమాలు తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. అంటే స్క్రిప్ట్ కథ ఏ రకంగా చేయనో, ఏ రకంగా దర్శకత్వం చేయనో, ఏ రకంగా స్క్రీన్ ప్లే చేయొచ్చో చాలా బాగా వారికి అది చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. వారి వ్యవహార శైలి చూస్తే ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ లెక్క రాణించగలుగుతాడని ఒక నమ్మకం అనిపించింది. అంటే వారి యొక్క ఊహలు, వారి యొక్క కల్పనల గురించి వారు మాట్లాడిన మాటలు చూస్తే మా ప్రభుత్వంలో మా పార్టీలో ఏం జరుగుతుందో ఒరిజినల్ డూప్లికేట్ గురించి ఆయన మాట్లాడుతుండు. బీజేపీ పార్టీల ఎలక్షన్లో 2 నెలల ముందో, నెల ముందో, 2 నెలల ముందో, నాకు తెలిసి 20 రోజుల ముందు కావచ్చు, 20 రోజుల్లో నెల ముందో బీజేపీ పార్టీలో చేరినాం. బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో కొత్తగా అందరికంటే లాస్ట్ పోయినవే నువ్వు. ఢిల్లీకి మూటలప్ప చెప్పి నరేంద్ర మోడీకి మరి అమిత్ షాకి ఏమి సమర్పించుకున్నావేమో కానీ శాసనసభాపక్ష నేతగా నేను ఎన్నుకోనరు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీలో. 8 మంది ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యేనని మాటిన పరిస్థితి ఉందా? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నువ్వు ప్రెస్ మీట్ పెడితే నీతో పాటు పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో పాల్గొనే పరిస్థితి ఉందా? నీ సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించే ఎమ్మెల్యేలు నీతో పాటు ఉండే పరిస్థితి లేదు. మీ 8 మంది ఎమ్మెల్యేల పాప 3 సార్లు గెలిచిన రాజాసింగ్ని పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాల్సిన కుర్చీ నువ్వు తెచ్చుకున్నావు. ముందు నీ సిగ్గుంటే నీ ఒక్క కుర్చీకి రాజీనామా చేసి బాధ్యతతోటి అది దానికి అర్హులు ఎవరో వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని పక్కన పెట్టి మీ పార్టీలో 1,00,000 గొల్లాలు ఉన్నాయి, 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. బండి సంజయ్ ఖతం కావాలని చెప్పి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తాడు. రోజు పొద్దున్న లేస్తే ఈటల రాజేందర్ బండి సంజయ్ కొట్లాడుకుంటారు. ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి తన్నుకుంటారు. ఈయన ఖతం కావాలని చెప్పి ఆయన ఖతం కావాలని చెప్పి ఈయనే. ప్రతి జిల్లా వ్యాప్తిగా చూసుకుంటే మీ ఎమ్మెల్యేల మధ్యలో నీకు, రాకేష్ రెడ్డికి, పాయల శంకర్కి, మీ ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతోటే నీకు రోజుకొక పంచాయతీ. మీ అధ్యక్షుని మాట సగం మంది వినే పరిస్థితి ఉండదు. మీ రఘునందన్ రావు ఒకటి మాట్లాడితే కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరికీ భిన్నంగా ధర్మపురి అరవింద్ మాట్లాడతారు. వీళ్ళందరి లైన్ ఒక రకంగా ఉంటే నాకు కేంద్ర మంత్రి కావాలని చెప్పి మహబూబ్నగర్కి వెళ్ళి డీకేఆర్ నుంచి ఆమె ఒక రకంగా మాట్లాడుతుంది. ముందు మీ పార్టీలనే పట్టుమని చెప్తే 10 మంది లేరు. ఉన్న 10 మందిలో మీకే సఖ్యత లేదు. ఉన్న 10 మందిలో మీ పరిస్థితి అయోమయ గోచర స్థితిలో ఉంది. మీ దాంట్లోనే ఎప్పుడెవడు ఖతమవుతాడా అని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పర్యటన చేస్తే 3 రోజుల పర్యటన గురించి చర్చనే లేదు. అసలు ఆడు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి కావాలని చెప్పి ఏదో సర్వేలు గ్రాఫ్ గురించి మీ దాంట్లో మీ సునీల్ బన్సల్ ఎవరు ఉన్నారు కదా, ఆయన రాసిచ్చిండు. 8 మంది ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో 3-4 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఉన్న 3-4 ఇంకో 3 3వ స్థానంకి పడిపోతారు. స్వయాన మహేశ్వర్ రెడ్డి కూడా నిర్మల్లో 3వ స్థానంకి పడిపోతాడని చెప్పి చెప్పారు. నువ్వు మాట్లాడుతూ మీకు బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్న పొత్తు గురించి నువ్వు బీఆర్ఎస్ బలంగా ఉంది, 2వ స్థానంలో ఉందని చెప్పి అంగీకరిస్తున్నావు. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణే మొన్న కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ అన్నాడంట, నెక్స్ట్ ఎన్నికల్లో మేము బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరం కలిసి పొత్తుతోటే పోతాము, ఇద్దరము కలిసే పోతాం కాబట్టి మేము బీఆర్ఎస్ నాయకులపైన ఎక్కువ విమర్శలు చేస్తలేము, మాకు అప్పగించిన కాళేశ్వరం కేసులు అవన్నిటిపైన కూడా ఏం విచారణ ముందుకి తీసుకొని వెళ్తలేము, ఎందుకంటే మాకు ఒప్పందం ఉందని చెప్పి మాట్లాడుతుండంట. మీ పరిస్థితే సక్కలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేమంతా కూడా కలిసిమెలిసి
ఒక కుటుంబం లేకుండి తెలంగాణ రాష్ట్రానికి ఏదో లాభం చేకూర్చాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఎందుకు ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నావు? నిజంగా నీకు వాస్తవాలపైన చర్చ పెట్టుకోవాలి. వాస్తవానికి నేను బీజేపీ, అసలు నువ్వు బీజేపీ నాయకునివా, నువ్వు ఒరిజినల్ బీజేపీ నాయకునివా కాదా, నువ్వు ఒకసారి పునరాలోచించుకోవాలి. మీ పార్టీలో ఉన్న బీజేపీ కార్యకర్తలే, నీ సొంత నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తలే ఈయన బీజేపీ పార్టీ వ్యక్తి కాదని చెప్పి నీ పైన విమర్శలు చేసే పరిస్థితి ఉంది.